వ్యూస్ వైటీ స్టూడియో యాప్లో ఎక్కువగా చూపిస్తుంది, యూట్యూబ్ యాప్లో తక్కువ వ్యూస్ చూపిస్తుంది, ఏది నమ్మాలో తెలియట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇదేంటంటే యూట్యూబ్ స్టూడియోలో ఒక రకంగా, యూట్యూబ్లో ఒక రకంగా మనకి వ్యూస్ అనేది కనిపిస్తాయి కదా. సో ఏది కరెక్ట్ అనేసి వీళ్ళ డౌట్ అనమాట. ఈ డౌట్ నన్ను ఇదివరకు కూడా చాలామంది అడిగారు, బట్ వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉన్నాను కానీ బట్ ఇప్పుడు వీడియో చేద్దామనేసి అయితే చేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే మనకి యూట్యూబ్ స్టూడియో యాప్లో కనిపించే వ్యూస్ అన్నీ కూడా మనకి వచ్చిన వ్యూస్ అన్నీ కనిపించేస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇప్పటికిప్పుడు వీడియో పోస్ట్ చేశారు, వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీకు ఫాస్ట్గా వ్యూస్ పెరిగిపోతున్నాయి అనుకోండి, కొన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్ వరకు కనిపిస్తాయి యూట్యూబ్లో. బట్ తర్వాత నుంచి స్లోగా అప్డేట్ అవుతూ ఉంటాయి. యూట్యూబ్ స్టూడియోలోనేమో వీడియోస్ ఓపెన్ చేసినట్టు కనిపించేస్తాయి. అంటే ఇప్పుడు కొంతమంది లెస్ దెన్ 30 సెకండ్స్ చూస్తారు. ఆ లెస్ దెన్ 30 సెకండ్స్ వ్యూ అనేది స్పామ్ వ్యూ అనమాట. లెస్ దెన్ 30 సెకండ్స్ చూసినా కూడా మీకు యూట్యూబ్ స్టూడియోలో కలిసిపోతుంది. ఫస్ట్ యూట్యూబ్లో ఏంటంటే అలాంటి వ్యూస్ అన్నీ, ఆ స్పామ్ వ్యూస్ అన్నీ డిలీట్ చేసుకుంటూ స్లోగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట వ్యూస్. అందుకే మీకు వ్యూస్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మీకు కరెక్ట్ది ఏది అంటే యూట్యూబ్లో వ్యూసే. ఈవెన్ యూట్యూబ్లో వచ్చాక కూడా ఒక్కొక్కసారి వ్యూస్ తగ్గొచ్చు. అది ఎప్పుడంటే మీరు అన్యాచురల్గా వ్యూస్ తెప్పించినప్పుడు తగ్గుతాయి. ఇలా ఊరికే స్పామ్ వ్యూస్ అంటే లైక్ 30 సెకండ్స్ కంటే తక్కువ చూసిన వ్యూస్ అన్నట్టు కాదు. నార్మల్గా అవర్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వ్యూస్ కొనుక్కునే వాళ్ళు. సో అలాంటప్పుడు తగ్గుతుంది తప్ప యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇలా స్లోగా వచ్చేటప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఒరిజినల్ వ్యూస్ అన్నీ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట యూట్యూబ్ యాప్లో. సో అందుకే యూట్యూబ్ యాప్లో మనకి తక్కువ వ్యూస్ ఉన్నట్టు చూపిస్తుంది, యూట్యూబ్ స్టూడియోలో ఉన్న ఎక్కువ వ్యూస్ ఉన్నట్టు చూపిస్తుంది. యూట్యూబ్ స్టూడియోలో కూడా కొన్ని డేస్ తర్వాత, అంటే ఇప్పుడు మనకి ఈరోజు వీడియోకి ఎగ్జాక్ట్ అనలిటిక్స్ వచ్చేసి ఎల్లుండి కలుస్తాయి అన్నమాట. సో మీకు ఎల్లుండిలోపు ఇక్కడ కూడా అప్డేట్ అయిపోతుంది. మీకు యూట్యూబ్ స్టూడియోలో కూడా ఒక్కొక్కసారి వ్యూస్ తగ్గుతాయి, 1 or 2 వ్యూస్ అలా తగ్గినట్టు కనిపిస్తాయి మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే. సో అదే రీజన్ అనమాట. ఏదైనా కూడా స్పామ్ వ్యూస్ మాత్రం డిలీట్ అవుతాయి. 30 సెకండ్స్ లోపు మనం స్పామ్ వ్యూ అంటాం అనమాట. అది ఎన్ని మినిట్స్ వీడియో అయినా సరే 30 మినిట్స్ కంటే ఎక్కువ చూస్తేనే ఒక వ్యూ కింద కౌంట్ అవుతుంది. అది యావరేజ్ డ్యూరేషన్ ఉన్నా లేకపోయినా కూడా. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఒరిజినల్ వ్యూస్ వచ్చేసి యూట్యూబ్లో వచ్చేవే ఒరిజినల్ వ్యూస్, ఎందుకంటే స్పామ్ అంతా కూడా డిలీట్ అయిపోయి వ్యూస్ వస్తాయి కాబట్టి అక్కడ.